ఆదివారం అని కాకుండా ప్రతిరోజు నాన్ వెజ్ తినే కనీసం ఏదో ఒక పప్పో పప్పుచారో రసమో పెట్టించుకొని దానిలోకి ఇలా వేపుడు చేయించుకొని ఎంజాయ్ చేసే నాన్ వెజ్ లవర్స్ కోసం ఈ స్పెషల్ వీడియో అండి. ప్రతిసారి నార్మల్ చికెన్ ఫ్రై టేస్ట్ చేసే ఉంటారు కదా, ఈసారి నాటుకోడి వేపుడు ఇలా చేసి చూడండి, బొమ్మ అద్దిరిపోవాల్సిందే. వీడియోలోకి వెళ్ళినట్లయితే వేపుడు చేసుకునే విధంగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి దానిలో శుభ్రంగా వాష్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు ఉప్పుతో పసుపుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. దీనిలో పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అయితే ఇక్కడ నేను లేత నాటుకోడి తీసుకున్నానండి. సో నేను సపరేట్గా ఏం కుక్ చేయకుండానే డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. అదే మీరు కొంచెం ముదురు నాటుకోడి తీసుకున్నట్లయితే సపరేట్గా కుక్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. ఇలా మంచి లేత నాటుకోడి అని అనుకుంటే డైరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడాను లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువసేపు ఎలానో ఫ్రై అవుతుంది కదా, ఆ ప్రాసెస్లోనే లోపల వరకు వెళ్ళి కుక్ అవుతుందండి. నో ప్రాబ్లం. ఈ విధంగా ఒక 80% ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, కరివేపాకు రెమ్మల్ని, అదే విధంగా స్పైసెస్ అండి, కారం, ధనియాల పొడిని, గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇవి మొత్తం అబ్జర్వ్ అయ్యి మంచి స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోని కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చండి, మీ విషెస్. సో ఇది పూర్తిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీనిలో చివరిగా కొత్తిమీరని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇంకా సర్వ్ చేసుకొని తిన్నాము అంటే లొట్టలు వేయాల్సిందే కదా ఎవరైనా. మీరే చెప్పండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలి అని అన్న కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం.